హలో, ఏం రే చిన్న జాకోబ్ రెడ్డి, ఏం మందలా, ఏం విషయాలు? కాదురా, అన్నని ఏం చేద్దాం అనుకోండి, హెలికాప్టర్ నా విధంగా చేశారు మీరురా. ఇప్పుడు ఆ గన్నవరంలో గుడ్డగా పెట్టున్న హెలికాప్టర్ని ఆ రెంట్కు తీసుకున్నాడు. సరే, ఆ రెంట్ కన్నా మనోడు కట్టినాడంటే సరే, ఏదో పార్టీకి ఫండ్లు ఇచ్చారు కదా, ఓలా ఫండ్ ఈ ఫండ్ అని. ఆ ఫండ్ ఇచ్చిన లెక్కలో ఏదో 30 లక్షలు తక్కువ వస్తుంది, చీప్గా వస్తుంది అని చెప్పి దాన్ని రెంట్కి ఏదో మాట్లాడుకున్నాడయ్యా. సరే, పోయి అటు బెంగళూరుకు పోవాల్సింది, సరే ఇంకేడ అది ఒకటి లేచింది కదా, ఇంకా అటు దిగుదాము, దిగి మన పని అది కదా అని చెప్పి ఆడైతే దిగినాడు. హాజరా దిగుతాడు, మరి అన్నీ బాగా ఉన్నాయి, మరి దిగేదాకా ఉండలేరా, మరి ఆ నుంచి లోపలికి వచ్చేదాకా తట్టుకోలేకపోయినారా? అంటే ప్రేమ లేకంటే దోమ, లేకంటే మీరు అన్ని ఏమి చేద్దామని మీరు ముందుగానే ఆయన భయస్థుడైపోయా, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన దగ్గర అన్న దగ్గర ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. మనోడు ₹1 బయటికి తీయడు. ప్రకాశ్ రెడ్డి అని అనబోతే ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తాడని చెప్పి ఆ కెమెరా స్టాండ్కి కూడా బాడుగు కట్టలేదని ఆయన బాధపడతాడు. ఇప్పుడు ఆ ముదుగు పోళ్ళు చూశారు, మరి పక్కన వాళ్ళు చూశారు, ఎవరు చూశారు, వచ్చి చేసే పని చేశారు. మరి ఎవడేం చేశాడు మనకేం తెలుసు, వాళ్ళు గంజాయి కొట్టినారు. మనం అందులోనూ ఏం చేసామాడా, వచ్చిన వాళ్ళకి ₹1000 లెక్క రెండు క్వార్టర్లు ఇచ్చితేమి, కారులో వచ్చి 6000 లెక్క అని చెప్తేమి, పబ్లిక్గానే 500 కాగితాలు తీసి పంచితేమి. ఇప్పుడు ఆ హెలికాప్టర్కు పైన ఉండే రెక్కలు కాదురా, పైన రెక్కలు ఎట్ట అంతాయిరా, నాకు అర్థం కాల. పై రెక్కలు ఏందో నోరు తెరుచుకున్నాయంటే, పై రెక్కలు ఒకటి ఏందో పక్కన ఉండే అది ఏంది, దాని డోర్లు ఏందో ఆ బీడింగ్ ఏందో ఊడిపోయిందంట, కొక్కీలు ఏందో ఒక కొక్కి కనపడలేదంట. ఏం చేద్దాం అనుకున్నారు మీరు మొత్తానికి అన్నను? కాదురా, ఇప్పుడు ఆ కొక్కీలకి లెక్క ఊడి కడతాడు, ఆ ప్యాన్లు అంతా ఊడిపోయినా ఏదో వంగింది దాన్ని ఊడి కడతాడు, ఆ బీడింగ్ పోయిందని కానీ దాన్ని ఊడి కడతాడు. ఇటు మన తోపు చుట్టేమో ఆ వచ్చిన వాళ్ళకి అందరికీ లెక్కీను ఆ మందు బాటలకని ఏందో అదని ఇది ఆ జెండాలకని చెప్పి జెండా కట్టి కొట్టినోడికి లెక్కలేదంట. ఇప్పుడు జెండాలకు కట్లు కొట్టాలి కదా పోయి, ఆ కట్లు కొట్టినోడికి లెక్కలేదంటారా స్వామి. ఆ కట్లు కొట్టినోడికి లెక్కలేదంటే ఇంక అర్థం చేసుకో, కట్లు కొట్టినోడికి లెక్కలు లేకుండా పోతాడు. మరి ఇంక హెలికాప్టర్కి లెక్కియాలంటే ఏం సామాన్యమైన పనేరే. ముందుగానే మనకి హెలికాప్టర్ దోషం ఉండే, అదేం సామాన్య రావుకేతు పూజ చేసినా కూడా పోలా అది. ఎంత భయపడి ఉంటాడన్నా. మరి ఆడించి ఇంక దారి మొదలు ఆ సెక్యూరిటీ వాళ్ళు చూడు, ముందుగానే భయపడి అదేంది వాకీటాకులు ఉంటే దాంతో గుమ్ముతారు మనసంలో, కొమ్మండి నన్ను కాపాడండి అని అరుచుంటాడు. మనిషి హీల్ చేసుకున్నా కూడా పైకి కనపడకపోయా, ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏమో ఎత్తుండి పోతుడే, తోసుకుంటా కొట్టుకుంటా పోతుడే, అటు జరుగుతుంది. సరే, మీరు అన్నను మాత్రం మీరు ఆ విధంగా భయపడొద్దు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి, చాలా హెలికాప్టర్లు వచ్చాయి పోతాయి జరుగుతాయి. మీరు కన్నా మధ్య ఆ విధంగా కన్నా చేశారంటే మళ్ళీ జనాల దగ్గర రాడరు, మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందో. హెలికాప్టర్తో ఏం పనిరా మీకు? దగ్గర కూర్చున్నప్పుడు ఏదన్నా చూడాలి కానీ మనిషినేరా స్వామి నేను చెప్తాంది. దగ్గర కూర్చున్నప్పుడు చూడండి, హెలికాప్టర్ దగ్గరికి పోయాను చూసేది మీరు. హెలికాప్టర్ దగ్గరికి పోయాం చూడమని లేదులే, ట్విట్టర్లో పెట్టినాంలే కావాలని, మనమే పోస్టులు పెట్టినాం, గంటకు ఒక పెట్టినాం, మళ్ళీ అవలేక ఒకటి పెట్టినాం, పుష్పాలు అయినాం, ఆఖరికి అయిపోయిందిలే. మన బతుకంతా పుష్పాలు అయ్యేదే కదా. ఇంకొక మాట చెప్తా, ఈయన బాగా నీ మనసులో పెట్టుకో, ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ ఎవరికైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతాము. ఈసారి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇడంట. ఎందుకంటే హెలికాప్టర్ అంతా ఇంజనీరు ఊగినాడు, కుక్కీలు పోయినాయి, అద్దాలు పోయినాయని. అందుకని గోరెంట్ల మాధవం తీసుకొచ్చా అంటారు. గోరెంట్ల మాధవం తీసుకొని వచ్చి ఈసారి నిలబెడతాడు, కథ వేరే ఉంటుందిలే. సరే, మీరు మొత్తానికి అన్నను ఏదో చేయాలనుకున్నారు, మీ ఆటలు సాగలా. మీరు ఈసారి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దూరం నుంచి చూడండి. సరే మరి ఓకే.